అదే దాంట్లో హంద్రీ నివాస్ జల స్రవంతి, హంద్రీ నివాస్ జల స్రవంతి అనే పథకానికి ఆ పేరు పెట్టింది రామారావు గారు. కానీ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసింది రాజశేఖర రెడ్డి అనుయాయులు. రాజశేఖర రెడ్డి జనయజ్ఞం ఆలోచనలో ముందుకు పోయిన వాళ్ళ సంగతి ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నా నేను. రామారావుకు ద్రోహం జరిగిన తర్వాత 2 పర్యాయాల హంద్రీ నివాకు శంకుస్థాపన రాళ్ళేసి మా బతుకుల మీద రాళ్ళేసిపోవడమే గాక మీరు చేసిందో చెప్పని కోరుతా ఉన్నాం. నీళ్లు తెచ్చింది మేం, కాలు వెడల్పు చేయమని 6000 క్యూసెక్కులకు పైగా దాన్ని వెడల్పు చేయమని చెప్తే అది ఏమాత్రం పట్టించుకోకుండా మీరు పండగ చేసుకుంటా ఉన్నారా? అసలుకి ఏమాత్రమైనా మీకేమైనా నాకు అర్థం, మిమ్మల్ని ఎట్లా తిట్టాలో అర్థం కావడంలే. అసలు మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడుకుంటే ఒక్కొక్కసారి పదాలు కరువు అవుతాయి. ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ చరిత్ర గుర్తుకుందా మీకు బాబు గారు? ఆ పని పూర్తి అయినది డిసెంబర్ 18వ తారీఖున 2023 సంవత్సరంలో విషయం మీకు గుర్తుందా? కుప్పానికి కనీసం కుప్పానికి నీళ్లు తీసుకెళ్లాలన్న ఆలోచన మీకుండిందా? ఊరికే రాళ్ల మీద పేర్లు వేసుకోవడం, ఆ రాళ్ళు మా మొహాన కొట్టిపోవడం తప్ప మీరు హంద్రీ నివాకు కానీ అనంతపురం జిల్లా రాయలసీమ నీళ్ళకు కానీ చేసింది ఏమైనా ఉందా? స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది మీరు. అదే రోజున కుప్పం బ్రాంచ్ కెనాల్లో నీళ్ళు వచ్చాయి. కుప్పంలో నీళ్లు చూశారు. దాన్ని జాతికి అంకితం చేశాడు ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 24వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తారీఖున. రంగులు మార్చి పేర్లు మార్చుకొని అక్షరాలు మార్చుకుంటే చరిత్ర మాసిపోదు బాబు గారు. అనంతపురం జిల్లా వాళ్ళుగా కానీ కింది వరకు అడిగినది ఏంటంటే మేము 2 జిల్లాల వాళ్ళం, వెడల్పు చేయండి, లైనింగ్ వద్దు, మా రైతాంగం నష్టపోతుంది, 10,000 క్యూసెక్కుల పైగా దాని సామర్థ్యాన్ని పెంచండి, శ్రీశైలంలో వరదొచ్చే కాలం తగ్గిపోతూ ఉంది, సిల్ట్ పెరిగిపోయి 130 చిల్లర టీఎంసీలు మాకు అందుబాటులోకి రావడం లేదు, కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ నీళ్ళు తీసుకొని కనీసం సంవత్సరానికి ఒక పంట, 2 ఏళ్లకు ఒక పంట అయినా సరే తీసుకునే ప్రయత్నం చేద్దామంటే మీరు మరొక్కసారి 3,600 క్యూసెక్కులకు అనుకుంటారు సబ్జెక్ట్ టు కరెక్షన్. దాని జీవో ఎనికి తెచ్చి పనులు చేసినామని మీరు నటించి ఈ పదం స్పష్టంగా వాడుతూ ఉన్నా. మీరు 2 జీవోలు ఇచ్చారు ఆ రోజున. జీవో నంబర్ 22 ధరలని స్థిరీకరించి సర్దుబాటు చేసి ఆ సర్దుబాటు ధరల్లో పెరిగిన డబ్బులు ఎక్కడికి పోయాయో అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. చాలామందికి అవి కమిషన్ రూపే అందాయని ప్రజలు ఈరోజు వాపోతూ ఉన్నారు. అట్లాగే పనుల పరిమాణం ఆధారంగా క్వాంటిటీ ఆధారంగా డబ్బులు ఇవ్వాలి. జీవో నంబర్ 63 ఇవన్నీ కూడా కాగ్ చెప్పింది, మీరు మర్చిపోతున్నారేమో. కాగ్ స్పష్టంగా చెప్పింది ఇక్కడ అన్యాయం జరిగింది. 14-19లో ఆ టెన్యూర్లో 4,182 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అది చాలా దుర్వినియోగమైందని కాగ్ ఆనాడు స్పష్టంగా చెప్పింది. ఆ దుర్వినియోగం ఏంటంటే అధిక రేట్లకు కోట్ చేసి ఆ రేట్లలో అధికంగా వచ్చిన డబ్బుల్ని రకరకాలుగా పంచుకున్నారనేది ఈరోజు నడుస్తున్న వార్త. దానికి ఆధారం కాగు వాళ్ళు చెప్పిన అన్యాయం జరిగిపోయింది, లేక అక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయని చెప్పిన ఒక మాట. మీరేం వెళ్ళి జలహారతులు ఇస్తారు ఎప్పుడు నాకు అర్థమే కాదు. ఆ జలహారతులు మాల్యాలకు పోయి కూడా జలహారతి ఇచ్చారు. మొన్న హెలికాప్టర్లో పోయారు, కారు ఎక్కారు, బండి ఎక్కారు, బస్సు ఎక్కారు, పోయి అక్కడ దగ్గరికి వెళ్ళారు. మా మల్యాల్లో పోయి దాంట్లో టెంకాయలు కొట్టి పెద్ద ఎత్తున కటింగ్ ఇచ్చారు. మీరు ఆఖరికి ఎప్పుడో చేసాం ఆ పని. మేము మీ దగ్గర నుంచి వచ్చింది ఏంలే. అనంతపురం జిల్లా దాని పారే రైతులకి అన్యాయం జరగడం తప్ప, భూగర్భ జలాలు పెరగకుండా ఏమీ పోకుండా పోవడం తప్ప అక్కడ మాకొచ్చింది ఏంది లేదు. కేవలం వెడల్పు చేయకుండా చేసినామనే పేరు మీద డబ్బులు బిల్లులు చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి, అనుమానాలు ఉన్నాయి. క్లారిఫై చేయాలి. బహుశా 5 లక్షల క్యూబిక్ మీటర్లు అనుకుంటాను మన్ను తోలేమంటే ఆ మన్ను ఎక్కడుందో చెప్పాలి. లైనింగ్ పనులు నాశనకంగా ఉన్నాయని చెప్పేది కనుక అనుకున్న ప్రమాణాల్లో జరగలేదని వార్తలు వచ్చినాయి. ఇంజనీర్లు మాట్లాడితే విన్నాం. అలాంటి వాళ్ళ మీరు కూడా విని ఉన్నారు.
ఈ నీళ్లు పోయినాక అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏ డీప్ కట్లో ఏ కరువులో ఏం జరిగిందనే విషయం పట్ల. రంగు మార్చుకొని జలహారతులు మొత్తం అనంతపురం జిల్లా, అలాగే హంద్రీ నియో ప్రాజెక్ట్ ఎక్కడెక్కడ ఉంటే అన్ని జిల్లాలకు నీళ్ళు ఇవ్వండి, చెరువులకు నీళ్ళు ఇవ్వండి. అసలు ఈ కాలువల్లో పోయే నీరు పంట పొలాల్లోకి అందిన తర్వాత కదా జలహారం వచ్చేది. ఏదో ఆ రోజున నీళ్లు నడిపించిన వాళ్ళుగా గంగమ్మ తల్లికి ఆ రోజు దండం పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం మీరు రంగు మార్చుకొని, పూలు మార్చుకొని, ఇంకోటి మార్చుకొని అక్కడ మీరు టెంకాయలు కొట్టుకునే కాదు మాత్రం కార్యక్రమం గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. జలహారతులు ఇస్తానే పోతా ఉన్నారు. ఎక్కడ మీ యొక్క నాయకత్వంలో ఇంచులో పొలాలే, ఎక్కడ చూసినా పంటలే. అసలుకి మాకైతే ఆఖరికి అదనంగా మిగిలిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో ఆఖరికి బియ్యమైనా, గోధుమలైనా, లేక పత్తి అయినా, చెనిక్కాయ గురించి మాట్లాడకూడదు. అన్ని నీళ్ళలో చెనిక్కాయ ఉండిపోయింది. మీరు ఇచ్చిన యూరియా మూట్లు, మీరు ఇచ్చిన విత్తనాలు, మీరు ఇచ్చిన ఇన్పుట్ సబ్సిడీ ఓయమ్మ అనుకుంటే మాకే గుండె బద్దలైతా ఉంది. ఏమీ చేయకుండా రైతాంగానికి మోసం చేసి పొలంలోకి చుక్క నీళ్ళు రాకనే మీరు మాట్లాడున్న అతిశయపు మాటలు, ఆడంబరం మాటలు, వంచన చేసే మాటలు వింటుంటే బాధ వేస్తుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మీరు మాట్లాడుతూ ఉంటే మీ బాకాదారులు ఉంటారు, వాళ్ళని చెప్పండి. లేక మిమ్మల్ని పొగిడే ఒక బ్యాచ్ ఉంటుంది, వాళ్ళని చెప్పండి. ఈ జిల్లాకి ఏం జరిగిందో చెప్పండి. చివరికి ఆ రోజున అంబేద్కర్ భవన్ కట్టిస్తే శిలాఫలకాన్ని పగలగొట్టి ఆఖరి మీ పేరు వేసుకున్న బాపత మీరు. పేర్లు మార్చడం, రంగు మార్చడం, లేకపోతే పథకం గురించి తప్పు చెప్పడం. విశాలంగా 6,000 క్యూసెక్కులకు పైగా ఉండాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనని, 10,000 క్యూసెక్కులకు పైగా ఉండాలన్న ప్రజల ఆలోచనని పక్కకు పెట్టి 3,600 క్యూసెక్కులకు అనుకుంటాను పాత లెక్కల్లోనే పెట్టాలనుకున్న మీ ఆలోచనలోనే మీ యొక్క దుర్మార్గమైన వైఖరి, అసలు మీ మనసు లేని వైఖరి అర్థమవుతా ఉంది. మీరు రాజకీయంగా చెప్పుకునేందుకు మాత్రమే రాయలసీమ తప్ప మీరు రాయలసీమకు ద్రోహి అని అంటే ఏమైనా అబద్ధం ఉందా అని అడుగుతా ఉన్నాం. బహుశా హంద్రీ నీవా పథకం కూడా రామారావు పేరు పెట్టినందుకు మీకేమైనా బాధ ఉందేమో కానీ ఈనాటికి కూడా చెప్తా ఉన్నా నేను, రైతు పక్షపాతి, రైతాంగం కోసం పనిచేసే ప్రభుత్వం అంటుంటేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన రాజశేఖర్ ఆశయాల కొరకు విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. మీరు అసలుకి మాకు అర్థం కాదు, ఇంత నిర్దయగా అంటే మామగారికే బిడ్డనిచ్చిన మామగారికే ఆ విధంగా మీరు వెన్నుపోటు పొడిచినప్పుడు వారి యొక్క మానసిక వ్యధకు, మానసిక బాధకు కారణమైపోయి చివరికి రోడ్డున పడేసినప్పుడు మీరు మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తారా అనుకుంటే కొద్దిగా అనుమానమే. అసలు చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4.5 లక్షల పైగా పెన్షన్లు రద్దయినాయి. మీకేమైనా యాదుందా? వికలాంగులకి, దివ్యాంగులకి ఇప్పటికే 1,00,000 మందికి నోటీసులు. 2 చేతులు లేని వాళ్ళు, ఒక్క కాలు మొత్తం పూర్తిగా పోయిన వాళ్ళు, పుట్టుకతోనే మానసిక వికలాంగులు, పుట్టుకతోనే శరీరాన్ని కూడా కదిల్చలేని వాళ్ళు, వేలాది మంది, లక్షలాది మంది రోజున తమ భవిష్యత్తు ఏంది, ఎట్లా బతకాలి అని చెప్పేసి రోడ్డు మీద పడి ఆత్మార్పణ చేసుకోవడానికి కూడా పెట్రోల్ పోసుకుంటా ఉంటే మీకు కనికరం లేదు. మిమ్మల్ని నేను స్పష్టంగా మాట్లాడగలనుకుంటా ఉన్నా నేను. అయా మీ నాయకత్వంలో ఎన్ని కొత్తగా దివ్యాంగుల పెన్షన్లు ఇచ్చారో చెప్పండి ఒక మాట.